ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అక్బర్పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 3.5 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది కనుక ప్రజలు మేలు చేసే అనేక కార్యక్రమాలను దుబ్బాక నియోజకవర్గంలో చేపడతామని తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు నేస్తం వేదిక ద్వారా 9,000 కోట్ల తెలంగాణ రైతాంగానికి రాబో రోజుల్లో పంటలు పండించి రైతును రాజుగా చూడాలనే ఓ మహా సంకల్పంతో కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మరి ప్రతిపక్షాలు ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రైతాంగం కోసం కేవలం ఒక సంవత్సరంలోనే 1,18,000 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రైతాంగం కోసం తీసుకుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు పేదవాళ్ళు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో కూడా మరి ఆ సన్న బియ్యము పేదవాళ్ళకు అందిస్తుందంటే మరి తెలంగాణ రైతాంగం కూడా సన్న బియ్యం పండించి మరి వారికి కూడా 500 బోనస్ వస్తుంది. అంటే ప్రజలందరూ కలిసి, రైతాంగం అందరూ కలిసి చేదోడు వాదోడుగా ఉంటే ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. ప్రతి ఒక్క రైతు ప్రభుత్వాన్ని దీవించాల్సి ఉంది. రైతులు ప్రభుత్వ పక్షాన మీ యొక్క బాధ్యత నిర్వర్తించినప్పుడు సమాజం, ప్రపంచం సస్యశ్యామలమవుతాయి. ఈ రాష్ట్ర రైతాంగం ఆ సస్యశ్యామలం అయినప్పుడు దేశ ప్రగతి కూడా ముందుకు పోతుంది. కాబట్టి అన్నం పెట్టిన రైతే ముఖ్యం. కాబట్టి రైతు సంక్షేమంగా వస్తున్న పాటుపడుతున్న తెలంగాణ రైతాంగం ఈ ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది. దుబ్బాక నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతా ఉన్నా, మీరు మొన్న కూడా ఎవరికో ఓటేసి వాళ్ళు ఏం అభివృద్ధి గతంలో 10 ఏళ్ళ అభివృద్ధి చేయలే, మళ్ళా వాళ్ళ మాయమాటలు నమ్మి ఓటేసిండ్రు. కాబట్టి మన దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి, పేదలకు విజ్ఞప్తి చేస్తున్నా, 3.5 సంవత్సరాలు మన ప్రజాప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ